నిన్న మార్క్ రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఒక ప్రకటన విడుదల చేశారో ఆ ప్రకటనలో ఉన్న సారాంశం ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే వీసాలకు అప్లై చేస్తున్నారో అమెరికన్ స్టూడెంట్ వీసాస్కి వాటన్నిటిని క్యాన్సిలేషన్ కాదు అబెన్స్ లో పెట్టారు, పెండింగ్ లో పెట్టి ఇప్పుడు న్యూ వీసాస్ తీసుకోవట్లేదు. వాళ్ళందరినీ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరినీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ వెట్టింగ్ అంతా క్లియర్ చేశాకే వాళ్ళకి వీసా అపాయింట్మెంట్స్ ఇస్తామని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే ఎగ్జిస్టింగ్ ఎవరికైతే అపాయింట్మెంట్స్ ఉన్నాయో వాటిని అయితే క్యాన్సిల్ చేయటం లేదు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, పాటించాల్సిన విషయాలు ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే వీసాలకు అప్లై చేస్తారో వాళ్ళందరూ సోషల్ మీడియా పోస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటన్నిటినీ కూడా బాగా వెయిట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు కూడా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయంలో కంప్లైంట్గా ఉండాలి. ఎవరైతే స్కూల్స్ మానేయకుండా స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు స్కూల్ మానేయకుండా స్కూల్ అటెండెన్స్ కంప్లీట్గా ఉండాలి, నెంబర్ 1. అలాగే వాళ్ళు ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ అవుతారో అయ్యాక 90 డేస్లో వాళ్ళు ఎంప్లాయర్ని ఐడెంటిఫై చేసి ఆ ఎంప్లాయర్కి వర్క్ చేస్తున్నట్టు ఆ ఎంప్లాయర్ తోటే వర్క్ చేయాలి. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ పార్ట్ టైం జాబ్లను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చేయటం కూడా వాళ్ళు అది తప్పుగా పరిగణిస్తున్నారు. వాళ్ళు ఎవరిని దొరికితే కూడా వాళ్ళని రిపోర్ట్ చేసే ప్రమాదం ఉంటుంది. ఈ సోషల్ మీడియా బెట్టింగ్ ఈ అందరినీ ఎందుకు అంత తరువుగా చెక్ చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో మనం కొన్ని విషయాలు చూసాం. పాలస్తీనా, ఈ హమాస్, ఈ వీటి విషయంలో కొంతమంది స్టూడెంట్స్ బయట రోడ్డు మీదకి వచ్చి అమెరికన్ అడ్మినిస్ట్రేషన్కి ఆపోజిట్గా గొడవలు చేయడం జరిగింది, ప్రొటెస్ట్ చేయడం జరిగింది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏం చేశారంటే ప్రతి ఉన్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ప్రొఫైల్స్ కూడా తరువుగా వెయిట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. దిస్ ఈజ్ నేషనల్ సెక్యూరిటీ అండ్ పబ్లిక్ సేఫ్టీ గురించి ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ తీసుకునే జాగ్రత్తలు. అలాగే ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి అంటే ఈ ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరు కూడా పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళందరూ ఒక 2 to 3 సెమిస్టర్స్ ఫీజు కట్టగలిగితే ఎక్కువ స్టూడెంట్స్ పంపించండి, లేకపోతే ఇబ్బందులు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే స్టూడెంట్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పార్ట్ టైం జాబులను అర్ధరాత్రి గ్యాస్ స్టేషన్లో పనిచేయటం లేదా డౌన్ టౌన్లో తిరగటం, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళటం కూడా ప్రమాదకరము. ఇలాంటి వాటిలో ప్రమాదాల్లో ఇరుక్కోవటం, దీన్ని పోలీస్ దృష్టిలోకి రావటం, అప్పుడు వీళ్ళ వీసాలు చెక్ చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ మధ్యలో రీసెంట్గా హార్వర్డ్ని, కొలంబియాని, కార్నెల్ని వీటన్నిటిని కూడా హెచ్చరించడం జరిగింది. మీరు సరిగ్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లై చేయకుండా స్టూడెంట్స్ని ఎవరికి పడితే వాళ్ళకి వీసాస్ ఇస్తే మీకు ఇచ్చే ఫండింగ్ మేము కట్ చేస్తాము అని. సో అందుకని యూనివర్సిటీస్ కూడా జాగ్రత్తగా ఉంటాయి. దాని మీద హార్వర్డ్కును ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి కొంత బ్యాక్ అండ్ ఫోర్త్ కొన్ని ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. సో దానికి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా విషయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్ని జాగ్రత్తగా ఉంచుకోవటం కానీ, ఎటువంటి కాంట్రవర్సీ పోస్టింగ్స్ పెట్టకుండా ఉండటం కానీ, అలాగే ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబులు చేయటం, ఎటువంటి ఇబ్బందుల్లోకి వెళ్ళటం కానీ, అలాగే వాళ్ళు మిగతా రూల్స్ కూడా 90 డేస్లో వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయాక 90 డేస్లో వాళ్ళు ఇమీడియట్గా ఒక జాబ్ని సంపాదించి ఆ జాబ్లోనే వర్క్ చేయటం, ఇలాంటి రూల్స్ అన్ని చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. థ్యాంక్ యూ.